హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. చాలా హ్యాపీగా ప్లెజెంట్గా అయితే ఉన్నాను. ఎందుకనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. యాక్చువల్గా ఈ వీడియో తీసి చాలా డేస్ అయింది, కానీ పోస్ట్ చేయలేదు. ఇప్పుడు అయింది పోస్ట్ చేయడానికి. శివరాత్రి రోజు ఈ వీడియో షూట్ చేశాను. మార్నింగ్ లేవగానే పూజ అయితే స్టార్ట్ చేశా. నార్మల్ డేస్లోనే పూజ అనేది మ్యాండేటరీ, అలాంటిది ఇలాంటి స్పెషల్ డేస్ అయితే అసలు దేవుడిని వదలం కదా. నార్మల్ డేస్లో ఫ్లవర్స్ తక్కువైనా పర్వాలేదు, కానీ ఇలాంటి స్పెషల్ డేస్లో మాత్రం ఫ్లవర్స్ నిండుగా ఉండాలి. అస్సలు కాంప్రమైజ్ అవ్వలేను. ఇలా నిండుగా ఉంటేనే మనసు అయితే ప్రశాంతంగా ఉంటుంది నాకైతే మాత్రం. ఇలాంటి స్పెషల్ డేస్ అయితే మాత్రం ఇల్లంతా ధూపం వేస్తాను. కొన్ని టైమ్స్ సాటర్డే కూడా ఇల్లంతా వేస్తాను. ఇంకా పూజ అంతా కంప్లీట్ అయ్యాక ఆఫ్టర్నూన్ లంచ్ కోసమని కాలీఫ్లవర్ ఫ్రై చేస్తున్నాను. నార్మల్గా అయితే ఫ్రైలో కార్న్‌ఫ్లవర్ యూజ్ చేయాలి, కానీ ఇంట్లో కార్న్‌ఫ్లవర్ అవైలబుల్గా లేదని కొంచెం శనగపిండి, సాల్టు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మిక్స్ చేసేసా. ఆయిల్లో ఇలా ఫ్రై చేశాక నెక్స్ట్ కొంచెం పల్లీలు, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా ఫ్రై చేసుకొని వేసుకోవాలి. మనకి ఇష్టమైతే కాజు కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఈ ఫ్రై కర్రీ పప్పుచారుతో కాంబినేషన్ అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మా వాళ్ళకైతే చాలా ఇష్టం. ఇంకా ఈవినింగ్ పిల్లల కోసమని డ్రై ఫ్రూట్ లడ్డు చేస్తున్నాను. డ్రై ఫ్రూట్ లడ్డు కోసం బాదం, పిస్తా, ఆక్రూట్, సీడ్స్, అంజీరా, కిస్మిస్, నువ్వులు, పల్లీలు ఇవన్నీ తీసుకున్నాను. క్వాంటిటీ అయితే నేను స్పెషల్గా చెప్పలేను. నేను ఏదైనా చాలా అంచనా ప్రకారం చేస్తాను. స్పెషల్గా క్వాంటిటీస్ అయితే మెన్షన్ చేయలేదు. ఫస్ట్ నువ్వులు, పల్లీలు డ్రై రోస్ట్ చేసుకోవాలి బాగా. మరీ ఎక్కువసేపు కాదు, కొంచెం సేపు డ్రై రోస్ట్ చేసుకోవాలి. తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్నీ చిన్న పీసెస్ లాగైనా కట్ చేసి గీలో రోస్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా నార్మల్గా డైరెక్ట్గా అయినా గీలో రోస్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా డైరెక్ట్గా గీలో రోస్ట్ చేసేసాను. అలా రోస్ట్ చేసేసాక మిక్సీలో వేసి కొంచెం పౌడర్గా చేసుకున్నాను. నెక్స్ట్ అంజీరా, కిస్మిస్, డేట్స్ మిక్సీలో వేసి కొంచెం పేస్ట్లా చేసుకోవాలి. మరి అంత ముద్దగా కాదు, కొంచెం నార్మల్గా చేసుకోవాలి. పేస్ట్లా అయ్యాక దాన్ని కూడా కొంచెం గీలో ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే పల్లీలు అవి డ్రై రోస్ట్ చేసి ఉంచాం కదా, అవి అండ్ డ్రై ఫ్రూట్స్ కూడా రోస్ట్ చేసి ఉంచాం కదా, అవన్నీ కలిపేసి కొంచెం ఫ్రై చేయాలి గీలో వేసి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే అంతా బాగా మిక్స్ చేసుకొని కొంచెం గీ కలుపుకొని ఉండలా చేసుకోవాలి, లడ్డూస్ లాగా. ఇక్కడ నేను కలుపుతుంటే మా మున్నుగాడు కూడా వచ్చి కలుపుతాననేసి అడుగుతున్నాడు. ఏం చేస్తున్నావు అని అడుగుతున్నాడు. వాడు కూడా మిక్స్ చేస్తాడంట. వాడికి తర్వాత అలా గరిటిస్తుంటే అలా మిక్స్ చేస్తున్నాడు. షుగర్ కానీ బెల్లం కానీ అయితే నేనేం మిక్స్ చేయలేదు, అవసరం కూడా లేదు. డేట్స్, కిస్మిస్ వేస్తాం కదా, ఆ స్వీట్నెస్ అయితే సరిపోతుంది పిల్లలకి. ఇంకో షుగరు, బెల్లం వేసినా సరే ఇంకా అది వేస్ట్ కదా. ఈ లడ్డు అయితే పిల్లలకి చాలా హెల్దీ. ఎందుకంటే ఇన్ని ప్రోటీన్స్ ఉన్న ఒక్క ఫుడ్ ఐటమ్ అనేది దొరకడం కష్టమే కదా. ఒక్క లడ్డూలో చాలా ప్రోటీన్స్ ఉంటాయి. స్కూల్ నుంచి వచ్చిన వెంటనే పిల్లలకి ఇస్తే చాలా మంచిది. మార్నింగ్ నుండి స్కూల్లో చాలా టైర్డ్ అయిపోయి వస్తారు కదా, ఒక్క లడ్డూతో చాలా ఎనర్జీ వస్తుంది అండ్ స్టమక్ కూడా ఫుల్ అనిపిస్తుంది. మంచి ప్రోటీన్స్ కూడా వస్తాయి. ఈ లడ్డు అయితే చాలా మంచిది. 2 years నుంచి బేబీస్కి కూడా పెట్టొచ్చు. 2 years లోపు బేబీ కంటే కొంచెం డైజెషన్ అనేది కష్టం ఉంటుంది. అప్పుడు మనం కొంచెం క్వాంటిటీ తగ్గించుకోవాలి, ఐటమ్స్ కూడా తగ్గించి కొంచెం డ్రై ఫ్రూట్స్ మాత్రమే యూస్ చేసి లడ్డు చేసుకుంటే మంచిది. ఈ లడ్డు బ్రెయిన్ డెవలప్మెంట్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు కూడా ఒకసారి మీ పిల్లలకి ట్రై చేసి చూడండి. ఇంకా పనంతా అయ్యాక ఇలా పిల్లలతో కాసేపు ఆడుతున్నాను. రోజంతా ఎంత పనిలో ఉన్నా, ఎంత బిజీగా ఉన్నా సరే పడుకునే ముందు మాత్రం వీళ్ళతో కాసేపు అలా టైం స్పెండ్ చేసి అలా ఆడుకుంటూ హ్యాపీగా పడుకుంటాం. దట్స్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.